కొన్ని ఆసనాలు నేను అసలు చేయలేను, ఫోటోలో చూసారే భలే చేస్తున్నారే మనం చేయగలమా అనుకునేది నుంచి చేస్తూ ఈరోజు నేర్పించే స్టేజ్ దాకా రావడానికి జస్ట్ మూడు అండి. శరీరం మీద వర్క్ చేయటము, బ్రీతింగ్ చేంజ్ చేసుకోవటము, ధ్యానం చేయటం. ఈ మూడు మా గురువు గారు కూడా అదే చెప్తారు, బాడీ, బ్రెత్, మైండ్. యోగా అంటే ఈ మూడిట్లో ఒక రిథం తీసుకురావటం. సో దానికి నేను బాగా సింక్ అయ్యి ఫారెన్ వెళ్ళాను. కొంచెం ఏంటంటే క్యాజువల్ గా చెప్తూ ఉండేవాడిని, ఏదో ఆఫీస్ లో ఒకళ్ళిద్దరికి ఎట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పడం, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఏదో టీ కాఫీకి వెళ్లకుండా ఎక్కడన్నా జిమ్ రూమ్ లో కానీ కాన్ఫరెన్స్ రూమ్ లో కానీ వాళ్ళకి చిన్న బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించడం, నిద్రలో ఇబ్బంది ఉంటే అలా నేర్పించడం. తర్వాత ఇండియా వచ్చినాక మా కలీగ్స్ కొంతమందికి, తర్వాత ఇంట్లో కజిన్స్ కొంతమందికి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది, మీరు చాలా చెప్పే విధానం బాగుంది. అండ్ మా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. నేను ఇనిషియల్ కొన్ని తప్పులు చేసినా వాళ్ళే భలే చెప్తున్నారు అనేవాళ్ళు. సో అది బాగా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి 2019లో ఇంకా కాదు మనం ఏదో చేయాలని, అప్పటికే నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మన యొక్క కల్చర్ లో ఒక మంచి జాబ్ వదిలేసి ఇలా ఎవరైనా కొత్తగా ఒక మిడ్ ఏజ్ లో స్టార్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇంట్లో ఒప్పుకోరు అసలు.